సైనిక తిరుగుబాటుకు మిలిటరీ నియంత్రణతో పాలనకు పెట్టింది పేరిన పాకిస్తాన్ మరోసారి సైనిక కబంధహస్తాల్లోకి వెళ్లబోతుందా? పాక్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి మార్షల్లా విధించేందుకు అక్కడి సైనికులు ఉన్నతాధికారులు పావులు కదుపుతున్నారా? ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఓవైపు ఆఫ్రికా దేశం సుడాన్లో రెండు పార్లమెంటరీ వర్గాల మధ్య ఆధిపత్య రగులుతూ ఉంటే మరోవైపు పాకిస్తాన్ కూడా అదే పాటలో పయనించబోతుందన్న వార్తలు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతున్నాయి. ప్రమాదంలో పాక్ ప్రజాస్వామ్యం, పాక్లో మిలిటరీ పాలన, పూర్తిగా దిగజారిపోయిన ఆర్థిక వ్యవస్థ, గుదిబండగా మారిన విదేశీ అప్పులు, అదును కోసం చూస్తున్న సైన్యం, పాకిస్తాన్ తిరిగి మిలిటరీ పరిపాలన దిశగా అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు అలాగే కనిపిస్తోంది. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం బలపడే సూచనలు మచ్చుకైనా లేవు. ఈ రోజుకి మిలిటరీయే ప్రధాన చోదక శక్తిగా ఉంటూ వస్తోంది. వారికి నచ్చిన వారే ప్రధానులుగా ఉంటున్నారు. దీంతో ఉగ్రవాదానికి పాలుపోసి పెంచి ప్రపంచం ముందు తలదించుకున్న పాకిస్తాన్ ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. ప్రజలు తిండి తిప్పలు లేక అర్ధకాలితో అలమటించాల్సిన పరిస్థితులు పాక్లో నెలకొన్నాయి. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో విదేశీ అప్పులు గుదిబండగా మారిపోయాయి. అప్పులు తీర్చలేక దేశమే దివాలా తీసే పరిస్థితి ప్రస్తుతం పాకిస్తాన్లో కనిపిస్తోంది. ఓవైపు ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, మరోవైపు పాక్ రూపాయి సన్నగిల్లడంతో పాలకులు ఆర్థిక కష్టాల నుంచి దేశాన్ని గట్టెక్కించలేక సతమతమవుతున్నారు. పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంకులో విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎప్పుడూ లేనంత కనిష్టానికి పడిపోయాయి. ప్రస్తుతం పాక్ వద్ద $4 బిలియన్ నిధులు కూడా లేవు. దేశాన్ని ఆదుకోవాలంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ముందు పాక్ పాలకులు చేతులు చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019లోనే $6.5 బిలియన్ బెయిల్అవుట్ ప్యాకేజ్ ని IMF ఆమోదించింది. అయితే అది ఇప్పటి వరకు అమలు కాలేదు. దేశం దివాలా తీయకుండా ఏదో ఒకటి చేయాలని IMF ను PML వేడుకుంటోంది. ఓవైపు దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని ప్రజలు రోడ్డున పడుతుంటే వ్యవస్థని సరిచేయాల్సిన ఫెడరల్ ప్రభుత్వం న్యాయ వ్యవస్థతో కయ్యానికి దిగింది. పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారాలకు కత్తెర వేసేలా పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ ప్రభుత్వం రూపొందించిన సుప్రీంకోర్టు ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ బిల్లు 2023 వివాదాస్పదంగా మారింది. కొన్ని కేసుల్లో ప్రభుత్వమే సుమోటోగా చర్యలు తీసుకునేలా ఉన్న ఈ బిల్లును ప్రతిపక్షాలతో పాటు పాక్ పౌర సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేసుల విచారణకు ప్రభుత్వమే న్యాయమూర్తుల ప్యానెల్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా రచ్చకు దారితీసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారాలకు కత్తెర వేసే బిల్లును ఇప్పటికే పాక్ ప్రెసిడెంట్ 2 సార్లు ఆమోదించకుండా పార్లమెంటుకు తిప్పి పంపారు. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది.
ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం లాంటి పరిస్థితులను పాకిస్తాన్ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. పాక్లో రాజకీయ అస్థిరత ఏర్పడటం కొత్తేమీ కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితులన్నీ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రతికూలంగా మారాయి. దీంతో ఇదే అదనుగా పాక్ సైన్యం తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయని మాజీ ప్రధాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ, పాలనా వ్యవస్థ దారి తప్పినప్పుడు, ప్రజలు ప్రభుత్వంతో విసిగిపోయినప్పుడు సహజంగానే మిలిటరీ ఆ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటుంది. దేశంపై పెత్తనం చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయన్న భయం పాక్ రాజకీయ నేతల్లో ఉంది. పాకిస్తాన్ పేరు వింటే గుర్తుకొచ్చేది రెండే. ఒకటి ఉగ్రవాదం, రెండు సైనిక పాలన. పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటికీ ఎన్నోసార్లు మిలిటరీ పాలనను చూసింది. రావల్పిండి కేంద్రంగా పాక్ మిలిటరీ ప్రజా ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసి దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 1958లో మొదలైన సైనిక తిరుగుబాటు 2008 వరకు అనేక సందర్భాల్లో కొనసాగింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి డెమోక్రటిక్ సిస్టమ్ ను కూల్చివేసి పాక్ పై అవకాశం ఉన్నప్పుడల్లా సైన్యం పెత్తనం చేస్తూనే ఉంది. 1999-2008 మధ్య జరిగిన సైనిక తిరుగుబాటు ఆ దేశ చరిత్రలోనే అత్యంత క్రూరమైందిగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో పాక్ మిలిటరీ ఘాతుకాలకు దాదాపు 80,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 1951, 1980, 1995లో కూడా 3 సార్లు పాక్ మిలిటరీ తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. పాకిస్తాన్ రాజకీయంగా, ఆర్థికంగా ఓ అస్థిర దేశం. ప్రపంచ దేశాలతో పోటీపడి దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పాక్ పాలకులు ఎప్పుడు ముందు చూపుతో వ్యవహరించిన పాపాన పోలేదు. రష్యా యుక్రెయిన్ యుద్ధ సమయంలోనూ భారత్ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు దిగుమతి చేసుకుంటే పాక్ ఆ పని చేయలేకపోయింది. భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించి తన ప్రయోజనాలను కాపాడుకుందని, మేమలా చేయలేకపోయామని శబాష్ భారత్ అంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పటికైనా పాకిస్తాన్ విజ్ఞతతో వ్యవహరించి పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే పాకిస్తాన్లో చరిత్ర పునరావృతం కావడం ఖాయం. పాక్ మిలిటరీ ఆ సమయం కోసమే గోతికాడ నక్కలా ఎదురు చూస్తోంది.